హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది విజువల్. సో ఈరోజు వీడియో ఏంటంటే నా హల్దీ వీడియో అనమాట. నా హల్దీ అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. మాకేంటంటే మా సైడు పెళ్ళి ముందు రోజే అమ్మాయి అయితే అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. సో మమ్మీ వాళ్ళు ఎవరు రారు కాబట్టి వాళ్ళు మిస్ అవుతారు కాబట్టి మేమైతే చిన్నగా హల్దీ డెకరేట్ అయితే చేసుకొని మా ఇంటికాడైతే హల్దీ సెలబ్రేట్ అయితే చేసుకున్నాం. మా ఫ్యామిలీ అందరం వచ్చి హల్దీ సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే అనమాట. సో ఆ హల్దీ డెకరేషన్ అంతా నేనే చేసుకున్నా. చాలా సరదాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మా పిన్ని వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా అత్త వాళ్ళు అందరూ కజిన్స్ అందరం కలిసి అయితే చాలా అంటే చాలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడైతే మా బావ నాకు కూల్ వాటర్ అయితే వేసేసాడు, అందుకే వణుకుతున్నాను నేను. తర్వాత మా పెద్దక్క ఇంకా మా ఇంకొక అక్క అయితే నాకు వాటర్ అయితే వేస్తున్నారు అనమాట. మా అన్నయ్య అయితే స్పెట్స్ ఇచ్చాడు, స్పెట్స్ పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మా పెద్దమ్మ వాళ్ళు అయితే నాకైతే వేడి నీళ్ళు పోస్తున్నారు. ఇప్పటిదాకా కూల్ వాటర్ వేసేసరికి నాకైతే చాలా రిలీఫ్ అనిపించింది. తర్వాత మా పిన్ని మా పెద్దమ్మ అయితే నాకైతే మంగళస్నానం చేస్తున్నారన్నమాట. చాలా అంటే చాలా ఫన్నీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మేమైతే. మా ఫ్యామిలీలోనే ఫస్ట్ హల్దీ అనమాట. మా దానికి అయితే మా బాబాయ్ ఆట పట్టిస్తున్నాడు. ఇంకా అందరూ ఒకేసారి వాటర్ వేసేసరికి ఆపండి అని నా రియాక్షన్ అనమాట. నాన్ స్టాప్ వాటర్ పడేసరికి నాకైతే మొత్తం చలి పుట్టేసింది. ఇక్కడ అందరూ ఒక్కొక్క చెంబు పట్టుకొని వాటర్ పోస్తూనే ఉన్నారు. నాకు చలి మస్తు, కానీ ఫొటోస్ మంచిగా రావాలని అయితే నేనైతే ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా అంటే నెక్స్ట్ మా పిన్ని వాళ్ళు పోస్తున్నారు. ఇప్పుడైతే మమ్మీ పోసింది వాటర్. పెద్దక్క పని అయితే ఆ జల్లు పట్టుకోవడంలోనే ఉంది. మేము ఫోటోగ్రాఫర్ని అయితే ఏం మాట్లాడుకోలేదు. ఈ ఫొటోస్ కూడా మేము రెంటెడ్ కెమెరా తెచ్చుకున్నాం కదా, ఆ కెమెరాలో మా సిస్టర్ అయితే దింపుతుంది అనమాట. అందుకే రమ్య చాలా తక్కువ ఉంటుంది ఫొటోస్లో అండ్ వీడియోస్లో కూడా. ఈ వీడియోస్ అయితే నేను మా ఫోన్లోనే తీసుకున్నాము. ఇంకా నేను ఒక్కదాన్నే తడవాలని అందరినీ తడిపేస్తున్నాం అనమాట. పైప్ పెట్టేసేసి నేను తడిసాను, అందరూ తడవాలని. నా ఎంజాయ్మెంట్ చూడండి. ఇంకా తర్వాత అయితే మేము ఫుల్గా తడిచేసాక అందరినీ తడిపేసాక మేమైతే డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ఫుల్ ఎంజాయ్ అంటే చాలా ఎంజాయ్ చేశానన్నమాట. అసలు చెప్పాలంటే మాకు హల్దీ సెలబ్రేట్ చేసుకోవడంలో 0% నాలెడ్జ్. ఏదో జస్ట్ హల్దీ అంటే ఏముంది, పసుపు పోసుకోవాలి, నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి అని ఆ తోటలో ఉన్నాం. ఇవి కూడా మేమంతా రీల్స్ చేసి ఇంకా పైనుంచి మా బావ వాళ్ళు అయితే వాటర్ వేస్తున్నారనమాట మర్దల్స్ని ఆట పట్టడానికి. ఇంకా మా అక్క మీద పడేసరికి మేము ఎంత ఎంజాయ్ చేసామో చూడండి. వీళ్ళందరూ అయితే దొంగలు ఇంట్లో దాచుకున్నారు, బయట ఎక్కడ వాటర్తో తడిపిస్తామా అని. కానీ వీడియోగ్రాఫర్ మాత్రం బాగా వీడియో తీశాడు కదా, మా అన్నయ్య వీడియో తీసిందనమాట. ఒకటే వాటర్ పోసుకుంటుంది, వాటరే. అందరం వాటర్లో అయితే ఫుల్ తడిచిపోయామన్నమాట. తడిచిపోయినా సరే నాన్ స్టాప్గా ఆడుతూనే ఉన్నాము. ఇంకా మా బావ మీద పోసేస్తున్నాము. మా బావ చూడండి నా మీద ఎట్లా వాటర్ పోసాడు. కానీ మా పెద్ద బావ ఇంకా మేమైతే డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసాము. అందరూ వెళ్ళిపోయారు అప్పటికే. ఇంకా అక్క వాళ్ళు మేమే చేసుకున్నాము. వాటర్లో తడిచి ఆ వాటర్లో డ్యాన్స్ చేయడము, మా బావ వాళ్ళు వచ్చేసి వాటర్ మా మీద పోయడము అయితే చాలా అంటే చాలా సరదాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా బావ చూడండి మా అక్క మీద ఎలా వాటర్ పోస్తున్నాడు. ఇదే ఎంజాయ్మెంట్ మా కజిన్స్తో. ఇంకా లాస్ట్ అయితే నాకైతే అనిపించింది, మేము ఎంత వాటర్ పోసుకొని పువ్వులు వేసుకొని అంతా చేసాం కదా. నెక్స్ట్ డే అయితే చాలా కష్టపడ్డారు మా అమ్మమ్మ మా పెద్దమ్మ వాళ్ళు అయితే మొత్తం క్లీన్ చేయడానికి. మా ఆంటీ చూడండి వాటర్ ఎట్లా వేస్తుందో మా చెల్లె మీద. మా చెల్లె అయితే ఆన్ ఫైర్ ఉంది, ఒకటే డ్యాన్స్ చేసింది. మేము డిస్కస్ చేసిన దాని డ్యాన్స్లో అదే ఉందన్నమాట. మా డాడీ అయితే ఈ వీడియోలో ఎక్కడ కనిపించరు, ఎందుకంటే రేపే మాది పందిరాట ఉండే అనమాట. సో పందిరాటకు కావాల్సినవన్నీ వస్తువులు తేయడానికి అయితే మా డాడీ వెళ్ళారు. సో ఇది ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం దివిస్ వన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.